గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో రైతు సమన్వయ సమితి భవనానికి శంకుస్థాపన. రైతులను రాజులను చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. విశాఖలో ఘనంగా ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు. విజయసాయిరెడ్డి వైసీపీని గెలిపించడంతో ఎన్నలేని కృషి చేశారన్న మంత్రి అవంతి. అంబులెన్స్ వాహనాల్లో భారీ అవినీతి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల ఆరోపణ. కర్నూలు జిల్లాలో నిషేధిత గుట్కాపై పోలీసులు ఉక్కుపాదం. ₹1,00,000 విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. విజయనగరం జిల్లాలో కరోనాపై పోలీస్ సిబ్బంది అవగాహన ర్యాలీ. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా మధుగిరిలో అంబేద్కర్ సేవా సమితి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంకూరు జిల్లా అధ్యక్షులు కెంపరాజు, మధుగిరి అధ్యక్షులు, ఆరోగ్య ఉపాధ్యక్షులు శివకుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మధుగిరి తాలూకా అధ్యక్షులు ఆరోగ్య మాట్లాడుతూ దళితుల సేవ కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ తిరిగి ఇక్కడ స్మైల్ నీళ్ళ आना तक अदे ಆಗ್ತಾ ಅದೇ ಆಗ್ತಾ ವಿಜಯ ವೇದಾಪುರ ಚಲೋ ಚಾಲು ನೀಟಾಗಿ ಆಗ್ತದೆ ಬನ್ನಿ ಸ್ವಲ್ಪ ನಗರಪ್ಪ ಹಂಗೆ ಸ್ಮೈಲ್ ಕೊಡಿ ಸ್ಮೈಲ್ ಸ್ಮೈಲ್ ఇక రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని శాసన మండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేంద్రంలో రైతు సమన్వయ సమితి భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని రైతులను రాజులను చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కరరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణ, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచందర్ నాయక్, జెడ్పీటీసీ లలిత, ఎంపీపీ నందిని తదితరులు పాల్గొన్నారు. అనే కార్యక్రమంలో చాలా పకడ్బందీగా మరి రైతుకు లాభం కావాలనేది ఆయన ఏకైక ధ్యేయం. ఆ ధ్యేయంతోనే మరి ఏ విషయం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా అన్నిటికీ పక్కన పెట్టి ఒక పక్కన సంక్షేమ రంగం, ఒక పక్కన రైతు సంక్షేమం. నిజంగా ఇలా భారతదేశంలో ఈ కరోనా వచ్చి అన్ని రాష్ట్రాలు కూడా గుబేలైంది. మన రాష్ట్రం కూడా ఆర్థికంగా దెబ్బతింది. అయినా కూడా టెన్షన్గా ఇదివరకు రాని వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఇంకా రాలేదని కొంతమంది అక్కడిక్కడ మాట్లాడుకుంటున్నా అందరు నోరు మూపించడానికి ఇక్కడ ప్రతిపక్షం కూడా ఎవరికైనా ఒకరు రాకపోతే వాని పొరపాటు రాకపోతే రాలేదని గగ్గోలు పెడతాం. అటువంటి పరిస్థితి లేకుండా ఈసారి ఒకసారి 54 లక్షల మందికి మరి అందరికీ మరి రైతు బంధు పథకం ₹5,000 ఎకరానికి వేయటం జరిగింది. దాంట్లో వేసే దాంట్లోనే ఈసారి బాధ్యతగా రావట్లేదు అనే దానికి ఈసారి ఏఓని కూడా బాధ్యులు చేసినారు. మనం కనుక మన రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏఓ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏఓ తప్పనిసరిగా రాని వాళ్ళందరూ కూడా
ఇప్పించే బాధ్యత ఏఓ మీద పెట్టారు. అందుకని ఎవరైనా రాని వాళ్ళు ఉంటే అసలు వాళ్ళు ఏఓ కనుక ఎందుకు రాలేదంటే దాన్ని ఇస్తే కనుక దాని విషయం ఏఓ గారు పరిష్కరించి మీకు గ్యారంటీగా ఏఓ గారు మీకు ఇప్పించే కార్యక్రమం చేస్తారు. అది కాకుండా కార్యక్రమాలు తీసుకున్నారు. దాదాపు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేటువంటి దాంట్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 3 లక్షల ఎకరాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, సొరంగ మార్గాన్ని పూర్తి చేసి మరొక 3 లక్షల ఎకరాలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, బ్రాహ్మణ వెల్లంలో లిఫ్ట్ ఇరిగేషన్ కింద మరొక 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కు ఇప్పటికే దాదాపు 2 లక్షల ఎకరాలకు చెరువులు నింపి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అదేవిధంగా రైతు ఎప్పుడు కూడా అప్పుల పాలు కావద్దనేటువంటి ఆలోచనతోనే రైతు బంధు కార్యక్రమాన్ని పెట్టినారు. ఈ రైతు బంధు కార్యక్రమం ద్వారా మొన్న 27, 28, 29 తారీఖుల్లో మొత్తం 50,48,000 మంది రైతాంగానికి. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎంతో కృషి చేశారని ఏపీ పర్యటన శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్రాభివృద్ధిలో సంక్షేమ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ఎన్నలేని కృషి చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని, రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని అన్నారు. మరి చాలా సంతోషం, ఎందుకంటే ప్రతి నాయకుడికి కూడా ఎన్నో ఆలోచనలు, ఎన్నో కళలు ఉంటాయి. మరి వాటిల్ని ఆలోచనలు కానీ కళలను కానీ సాకారం చేయడానికి ఒక దళపతి లాంటి మనిషి కావాలి. మరి రాముడికి ఆనాడు హనుమంతుడు రామాయణంలో ఎలా ఉన్నాడో, మరి రోజున మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన విజయసాయిరెడ్డి గారు అదే రకమైనటువంటి కమిట్మెంట్ తోటి, ఒక డెడికేషన్ తోటి, ఒక డిటర్మినేషన్ తోటి ఆయనకి మరి ఏ బాయ్ తప్పు చెప్పినా కూడా దాన్ని చిత్తశుద్ధితోటి మరి 100కి 100% విజయవంతం కావడానికి కృషి చేసేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. మరి ముఖ్యంగా మేమిద్దరం గత కొంతకాలం పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తాం. మరి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా కాకముందు వైఎస్ఆర్సీపీకి ఒక 5 లోక్సభ సభ్యులు ఉండేవాళ్ళు. మరి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత మరి ఆయన రాజ్యసభలో మాట్లాడే విధానం కానీ, పనితీరు కానీ, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్ని రాజ్యసభలో ప్రస్తావించి కానీ గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన మన విజయసాయిరెడ్డి గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ సందర్భంగా మనందరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన విజయసాయిరెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు. మనం ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారి పాత్ర ఎంత కీలకమైనదో మనందరం కూడా కళ్ళారా చూసాం. ఆయన అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మేము ఢిల్లీలో ఉంటూ చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా 24 గంటలు ఫైల్ చేతిలో పట్టుకుని రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పార్టీ కోసం ఢిల్లీలో కూడా శ్రమ పడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రధానమంత్రితో కానీ, హోంమంత్రితో కానీ, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్తో కానీ ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాల మీద, రైల్వే మీద కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ అన్ని కార్యక్రమాల మీద తిరుగుతూ ఉంటారు ఇప్పుడు. అదేవిధంగా పార్టీ కార్యకలాపాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నీ చూసుకుంటూ ఇంత గొప్ప సేవ చేస్తూ ఆయన ఉండటం వల్ల ఈవేళ పార్టీ ఎంత గొప్ప విజయంలో ఆయన పాత్ర కూడా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఈవేళ
ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఇంకా ముందు ఇంకా పెద్ద పెద్ద పదవులు అధిరోహించాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 108, 104 వాహనాల్లో భారీ అవినీతి జరుగుతుందంటూ టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ముఖ్యంగా జీవీకే సంస్థ నుంచి అరవిందో సంస్థకు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో జీవీకే సంస్థ వాహనాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తే ఇప్పుడు అరబిందో సంస్థకు అప్పగించడంపై పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అరబిందో కంపెనీకి 108 అప్పజెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా వైసీపీ కుట్రలను బయట పెడతామని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విజయవాడలో సుమారు 1100 104, 108 వాహనాలను ఆవిష్కరించడం జరిగింది. పేద ప్రజల వైద్యం కోసం కానీ, పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ మీ ప్రభుత్వం చేసేటువంటి కృషిని మీరు పేద ప్రజల కోసం చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఈ యొక్క 104, 108 పేద ప్రజల వైద్య ఖర్చులు కానీ, వాళ్ళకి వైద్య సేవల నిమిత్తం కానీ మేము ఇంత భారీగా మేము ఈ ప్రోగ్రాం పెట్టామని మీరు చెప్పే మాటలు పూర్తిగా సత్యదూరాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో జీవీకే సంస్థ మరి ఎంతో సమర్థవంతంగా 2011 నుంచి 2016 వరకు కూడా ఆ జీవీకే సంస్థ ఈ అంబులెన్స్ యొక్క మెయింటెనెన్స్ వాళ్ళ యొక్క నిర్వహిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చాక కూడా వాళ్ళకి అనుభవం వచ్చింది, అనుభవం గల సంస్థ అని చెప్పి ఆ జీవీకే వారినే మరి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా ఈ యొక్క అంబులెన్స్ సేవల యొక్క సేవలను ఉపయోగించుకుంటూ మరి పొడిగించిన సందర్భంలో మరి కొత్తగా మీరు ఈరోజు 1100 వెహికల్స్ మేము కొన్నాం, ఇదంతా కూడా పేద ప్రజల వైద్యం కోసం మేము ఖర్చు పెడతా ఉన్నామని చెప్పి మీరు చెప్పే మాటలు పూర్తిగా వాస్తవ దూరాలని. ముఖ్యంగా మరి ఈ రోజున అంబులెన్స్ సేవలు పెడతాం అనేది చాలా మంచి విషయమే. కానీ ఈ రోజున 307 కోట్ల రూపాయలు జరిగిందనే ఉద్దేశంతో మా తెలుగుదేశం పార్టీ అన్ని ప్రూఫ్లతో కూడా నిరూపించినప్పుడు జీవీకే సంస్థకు కాకుండా అరబిందో సంస్థకి ఇచ్చి ఇది చేయటం అనేది ఎంతవరకు సబ్ అనేది గవర్నమెంట్ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ 307 కోట్లతో ఇంకొక 600 అంబులెన్స్లు వచ్చాయి. నిజంగా అవి కూడా ఆ స్కామ్ కూడా బయటికి తీసి ఈ గవర్నమెంట్ దాంతో ఇంకొక 600 అంబులెన్స్లు కూడా కొని ప్రజా సౌకర్యార్థం ఇచ్చేస్తే మేము చాలా సంతోషిస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక ఎంక్వైరీ చేసి మరి తెలుగుదేశం పార్టీ ఏదైతే అవినీతి జరిగిందనేది ఒక ఆధారంతో పాటు చూపించిందో దానికి కట్టుబడి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఎంక్వైరీ ద్వారా ఈ 307 కోట్లను రికవరీ చేసినప్పుడే గవర్నమెంట్ ఇది సదుద్దేశంతో చేసిందని చెప్పి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజున హర్షిస్తాం. అలాగే ఈ రోజున సంక్షేమ పథకాలంటూ గవర్నమెంట్ ఓ పక్కన ఇస్తూనే మరి మద్యం రేట్లు పెంచింది, ఇసుక రేట్లు పెంచింది, అలాగే కరెంటు బిల్లు పెంచింది, పెట్రోల్ పెంచింది. ఆ సంక్షేమం ఇవ్వటం ఎందుకు, ఇవన్నీ రేట్లు పెంచి జనం దగ్గర నుంచి తీసుకోవటం ఎందుకు? మేమందరం క్వశ్చన్ చేసేది ఒకటే. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, ప్రతి ఓడికి కూడా 15,000, 17,500 ఇస్తున్నారు అని అంటున్నారు. ఇది ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఒక జేబుతో ఎత్తి మళ్ళీ ఆ కత్తిరితో రెండో జేబుని కత్తిరించేసినట్టుగా ఉంది ఈ విధానం. గవర్నమెంట్ ఒకటే ఆలోచించాలి, దీంట్లో జరిగే అవినీతిని అరికట్టిన రోజున ప్రజలెవరూ కూడా ఈ సంక్షేమం గురించి ఆలోచించవలసిన అవసరం ఏముండదు. ఇప్పటికే 3 రాజధాని పేరు మీద ఇసుక కాంట్రాక్టులకు కానీ పనివాడికి కానీ ఏ పని ఉండట్లేదు. ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది కరోనా వ్యాధిపై అవగాహన ర్యాలీ చేపట్టారు. చీపురుపల్లిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనాను అరికట్టడానికి స్వీయ నియంత్రణ ఒకటే మార్గమని, అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండాలని, ఒకవేళ బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచిస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీసు వారి హెచ్చరిక కంపల్సరీ మాస్క్ ధరించాలి. చీపురుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు అవగాహన ర్యాలీని తీయడం జరిగింది. ఈ అవగాహన ర్యాలీ కరోనా నుండి ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానిపైన అవగాహన కల్పించడానికి పబ్లిక్కి ఈ మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ని పాటించాలి, హ్యాండ్ శానిటైజర్ని వాడాలి, వాష్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు 3 రోడ్ల జంక్షన్ నుంచి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ మానవహారంగా ఏర్పడి కొన్ని నినాదాలను చేయడం జరిగింది. దీన్ని ప్రజలు గమనించగలరు. కరోనా
ఇప్పుడు చాలా విజృంభిస్తూ తరుణం. ఈ టైంలో ఎవరు కూడా అనవసరంగా బయటికి వచ్చి కరోనాని మీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళకండి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఇంట్లోనే ఉంచండి. కరోనా అయిపోయింది, ఇంకా అలవాటు అయిపోయింది, మనలోనే భాగం అనుకోకండి. మనలోనే భాగం, కానీ దానికి దూరంగా ఉండాలి. మనలోకి భాగం అంటే మన ఒంట్లోకి భాగం కాదు, మన సమాజంలోనికి భాగం అయిపోయినప్పటికీ కూడా మీరు దాన్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన మీరు తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కోరుచున్నాం. మాస్క్ లేకుండా బయటికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము గ్రామీణ ప్రాంతంలో 50 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 100 రూపాయలు వేయడం జరుగుతుంది. మీరు మాస్క్ లేకుండా రావద్దు. ఈ యొక్క ఫైన్ కేవలం మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఫైన్లు వేస్తున్నాం. ఏదో మిమ్మల్ని శిక్షించి మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు. మీరు దాన్ని గమనించి మాస్క్ ప్రతి ఒక్కరూ ధరించాలని ప్రార్థిస్తున్నాం. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నిషేధిత గుట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారంతో ఆళ్లగడ్డ పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రామిరెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి షేక్ ముబ్బాల్ హుసేన్, దామోదర్ అనే ఇరువురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ₹1,00,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని, ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రామిరెడ్డి హెచ్చరించారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో మా ఆళ్లగడ్డ పట్టణ సిఈ గారు, నేను మా సిబ్బంది సహాయంతో మాకు వచ్చిన సమాచారం మేరకు ఆళ్లగడ్డ పట్టణంలోని సాగర్ వీధిలో షేక్ మక్బూల్ హుసేన్ అతని ఇంటి వద్ద రైడ్ చేయగా అతని ఇంట్లో సుమారు ₹1,00,000 విలువ చేసి గుట్కా ప్యాకెట్లు ఉన్నవి. షేక్ మక్బూల్ హుసేన్తో పాటు సంజామల మండలం నొసాం గ్రామానికి చెందిన విశ్వనాథం దామోదర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వారిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు ₹1,00,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి వారిద్దరి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగినా కూడా, గుట్కా కానీ, మక్కా కానీ, సారా కానీ, ఇంకా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగినా కూడా మీ మీడియా వాళ్ళ ద్వారా మాకు సమాచారం అందించినా కూడా మేము వారి రహస్యంగా పెడతాము. వారి అడ్రస్ వివరాలన్నీ గోప్యంగా పెట్టి అసాంఘిక కార్యకలాపాల మీద గట్టిగా ఉక్కుపాదం మోపుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక ఖమ్మం జిల్లా తల్లాడ మండలం స్థానిక ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ నవ్యకాంత్, హోమియో వైద్యురాలు మరియు వెటర్నిటీ డాక్టర్ అనిల్, డాక్టర్ మురళీకృష్ణ, ముస్తఫాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు జన్విజీ నగేష్ మాట్లాడుతూ డాక్టర్స్ని సత్కరించడం ఆనందంగా ఉందని, తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అరికట్టడానికి వైద్యులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య చికిత్సలు అందిస్తున్నారని అన్నారు. సందర్భంగా మా డాక్టర్లందరికీ సన్మానం, మాస్కులు మరియు శానిటైజర్లు, పీపీ కిట్లు అందించినటువంటి లయన్స్ క్లబ్ వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే భవిష్యత్తులో కూడా ఈ నూతన కార్యవర్గం తల్లాడ మండలంలో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. వారికి ఎల్లప్పుడూ మా వైద్యుల సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నూతనంగా ఎన్నిక కాబడినటువంటి తల్లాడ లయన్స్ క్లబ్ వారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్స్ డే కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఈనాటి విపత్కర పరిస్థితులు తెలంగాణనే కాకుండా దేశం మొత్తం కూడా చాలా విపత్కర పరిస్థితుల్లో ఉంది. అటువంటి కరోనా మహమ్మారిని పారద్రోలటానికి డాక్టర్స్ విశేషంగా కృషి చేస్తున్నారు. వారి మధ్యకు వెళ్ళి వారితో కలిసి పనిచేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా వారు వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ ప్రజానీకాన్ని కాపాడుతున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. వారి సేవలు చాలా అమోఘం. ఈ రోజున బీసీ రాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జూలై 1ని డాక్టర్స్ డేగా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. వైద్య పరంగా సేవలు అందించడమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా తను సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా తను సేవలు అందించిన డాక్టర్లందరికీ మరియు పత్రికా విలేకరులకు, లైన్ మెంబర్స్కు ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా అంటే డాక్టర్స్ని సన్మానించాలన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ తల్లాడ ఎంతో ఘనంగా చేయాలని డాక్టర్స్ సన్మానించి అట్లనే పీపీసీ కిట్స్ ప్లస్ శానిటైజర్స్ అండ్ మాస్క్స్ అన్ని పంచి డాక్టర్ గారికి ఈ రకంగా ఎవరికైనా ఇబ్బంది. ఇక మంచిర్యాల జిల్లా భీమారం మండలం మద్దికల్ గ్రామంలో పామ్ ఆయిల్ మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూరు
ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠీలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ముద్దిగుంట గ్రామానికి చెందిన శశికుమార్, జ్యోతి దంపతులు వారి 10 ఎకరాల భూమిలో ఫామ్ ఆయిల్ మొక్కలు నాటడానికి సిద్ధమవ్వగా ఎమ్మెల్యే బాల్క సుమన్ వారిని ప్రోత్సహించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని రైతులు మరియు రాజకీయ నేతలు ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్తో సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్, అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. పావమాన్యః పునంతు మాం పాదాపత్యం పవిత్రం శతోద్యామగం హిరణ్మయం భూతం బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువేణ హవిషా తస్మై పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిస్తానో ముంచన్త్వగుంహసః నియోజకవర్గంలోని భీమారం మండలం మద్దికల్ గ్రామ శివారులో మిత్రులు శశికాంత్ గారు, అదేవిధంగా వారి సతీమణి జ్యోతి గారు ఒక 10 ఎకరాల భూమిలో ఆయిల్ పామ్ కల్టివేషన్ని ప్రారంభిస్తూ ఈరోజు నా చేతుల మీదుగా, మా ఎమ్మెల్సీ గారు పురాణం సతీష్ గారి చేతుల మీదుగా, మా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, అదేవిధంగా గౌతమ్ గారు, మా అందరి చేతుల మీదుగా ఇక్కడ పామాయిల్ మొక్కలు నాటించడం జరిగింది. నిజానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అక్కడ ప్రైవేట్ కంపెనీలో మంచిగా పనిచేస్తూ హైదరాబాద్లో ఉండేటటువంటి వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో నూతన వ్యవసాయ విధానం, నియంత్రిత వ్యవసాయ విధానం తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని గమనిస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో ప్రాణహిత, గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో పామాయిల్ కల్టివేషన్ బాగా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న ధర్మిలా తెలంగాణలో 5 నుంచి 10 లక్షల ఎకరాల్లో ఈ పామాయిల్ తోటల్ని పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినటువంటి ధర్మిలా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఈ సంవత్సరం దగ్గర ఒక 3 నుంచి 4 వేల ఎకరాల్లో ఈ పామాయిల్ కల్టివేషన్ని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. సో దాన్ని గమనించి మిత్రులు శశికాంత్ గారు, అదేవిధంగా వారి సత్యమణి జ్యోతి గారు వచ్చి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో ఈ పామాయిల్ తోటను ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా నేను వారిద్దరిని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నా. చాలా సంతోషం. ఇట్లా వాళ్ళలాగా చాలామంది ఇతర దేశాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు, హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు, వీళ్ళందరిలో పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు కాబోతుంది. కాబట్టి ఇక్కడే జైపూర్లో హార్టికల్చర్ నర్సరీలో పామాయిల్ మొక్కల్ని కూడా మనం పెంచుతూ ఉన్నాం. కాబట్టి సో మన వాళ్ళంతా ముందుకు రావాలి. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళంతా కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతూ, ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో మా గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా రైతు సోదరులు చాలామంది పామాయిల్ పంట వేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక గ్రేటర్ వరంగల్ జిల్లా పైడిపల్లిలో రజక సంఘం భవనం నిర్మించాలని రజక సహకార పరిమితి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డివిజన్ కార్పొరేటర్ వీరభిక్షపతి భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కమిటీ హాల్ నిర్మాణానికి 2 సార్లు భూమి పూజ చేసి ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, నాయకులు స్పందించి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గత 40 సంవత్సరాల నుంచి మేము దీని మీద కొట్లాడుతున్నాం. మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు అందరూ కొట్లాడిళ్ళు. ఎప్పుడు పోయినా ఉన్నది. ఎవరు వచ్చినా కూడా గత 30 ఏళ్ళ కాంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం అన్నారు. ఇంతవరకు ఆ పని కూడా చేయలేదు. ఆ ప్రభుత్వం పోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళ కాంచి ఫస్ట్ ఓట్లప్పుడు వస్తున్నారు, రజకులు అని వస్తున్నారు. రజకులు కావాలి, రజకుల ఓట్లు కావాలి, అందరూ మా వాళ్ళు అని చెప్పి వస్తున్నారు. ఒక్కరు మమ్మల్ని చేరింది లేదు, మమ్మల్ని డెవలప్ చేసింది లేదు. మా రజక సంఘం గురించే మేము కొట్లాడుతున్నాం. మా యొక్క కమిటీ హాల్ కావాలి. ఎందుకంటే మాకు ఎవరున్నా పేద పక్కలు ఉన్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏదైనా మ్యారేజ్లు చేసుకోవాలన్నా, ఏదైనా సాగులో బతుకులు ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇంట్లో కమిటీ హాల్లో చేసుకుందాం అన్నా కూడా మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. గత ఇప్పుడు 6 ఏళ్ల కాంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తాం అంటారు, అయిపోతుంది, అస్సలేరు, చేస్తలేరు. ఏదున్నా రేపు అంటారు, మాపు అంటున్నారు. ఇంతవరకు పట్టించుకున్న గాజు లేరు. అయ్యా టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులారా,
మేము ఒకటే వెతుకుంటాం, మీకు ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్పుకుంటాం. గత మీరు మేము వచ్చిన కానీ కూడా మీ ఇక్కడ ఆపి కూడా ఎమ్మెల్యే గారికి చూపించినాం. అయ్యా మాకు ఇది ఉన్నాయా, ఈ కమిటీ వాళ్ళకి ఇట్లా పరిస్థితి అని చెప్తే చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. ఇంతవరకు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెయ్యలేదు. మా రజక సంఘానికి ఒక పని కూడా చేయలేదు. మా రజకులకు ఒక పని కూడా, అంటే రజకులంతా హీనంగా కనబడుతున్నారా పైడిపల్లి గ్రామంలో? పైడిపల్లి గ్రామంలో రజకులు అంటే అంత హీనంగా కనబడుతున్నారా ఎమ్మెల్యే గారికి? మేము ఎంత చెప్పుకున్నా ఎమ్మెల్యే గారికి మేము పోయినా మా వాళ్ళు ఎవరైనా దానికి దీనికి పోవాలన్నా కూడా అద్దురాబాయి మాకు టీఆర్ఎస్ కావాలని టీఆర్ఎస్కు కొట్లాడుతుంటే టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటా అంటే మేము ఎలా ముట్టుకోవాలి? ఇక గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిల్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా కార్యకర్త గంట హరికృష్ణ కుటుంబీకులు పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎమ్మెల్యే రజనీ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని వైకాపా నేత కోటిరెడ్డి ప్రశ్నించారు. పరామర్శన కోసం మాత్రమే వచ్చానని చెప్పినా పట్టించుకోలేదు. ఎంపీ వాహనానికి అడ్డుకొని ఎంపీతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల సాయంతో ఎంపీ అక్కడి నుంచి బయటపడ్డారు. ఇక జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా పెరిగిన చమురు ధరలకు నిరసనగా ఆటోను తాళ్లని కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో దేశంలోని సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆప్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలను వలన దాదాపు 154 రకాల నిత్యావసర వస్తువులపైన భారం పడుతుందని అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు లాక్డౌన్ కారణంగా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటుండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇంతకింత అయోమయంలో పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వం ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి నిరసనగా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చిందో అందులో భాగంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆటోకు తాడుగట్టి వినూత్న నిరసన తెలపడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకో రూపాయి చొప్పున గత 20 రోజులుగా పెంచుతూ ఉంది. దీని భారం ఎవరైతే మన ఆటో కార్మిక సోదరులు ఉన్నారో, చిన్న స్థాయి వర్కర్స్ ఎవరైతే పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి వాళ్ళ జీవనోపాధి నడిపించుకుంటున్నారో వాళ్ళందరి మీద పడుతుంది. గత 3 నెలలుగా లాక్డౌన్ చేయబట్టి ఆటో కార్మికులంతా కూడా ఉపాధిని కోల్పోయి ఇప్పుడు రోడ్ల మీద పడ్డ పరిస్థితులలో ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అనే పేరు మీద ఆటోకి ఇద్దరే కూర్చోవాలని చెప్తా ఉన్నారు. ఇద్దరు కూర్చోవాలని చెప్పేసి డీజిల్ రేట్లు ఇలా 10-20 రూపాయలలో పెంచుతా ఉంటే ఈ రోజు ఆటో కార్మికుల బతుకులు ఏం కావాలని చెప్పేసి మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతుందో దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా లాక్డౌన్ ద్వారా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పక్క పెట్రోల్ ధరలు పెంచుకుంటూ మరో పక్క సింగరేణిని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటూ ఇష్టారీతిన భారతదేశాన్ని ఈ రోజు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో రైతు సమన్వయ సమితి భవనానికి శంకుస్థాపన. రైతులను రాజులను చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. విశాఖలో ఘనంగా ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు. విజయసాయిరెడ్డి వైసీపీని గెలిపించడంతో ఎనలేని కృషి చేశారన్న మంత్రి అవంతి.
అంబులెన్స్ వాహనాల్లో భారీ అవినీతి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల ఆరోపణ. కర్నూలు జిల్లాలో నిషేధిత గుట్కాపై పోలీసులు ఉక్కుపాదం. ₹1,00,000 విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. విజయనగరం జిల్లాలో కరోనాపై పోలీస్ సిబ్బంది అవగాహన ర్యాలీ. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.